మన తెలుగు సినిమా స్థాయిని నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకొని వెళ్లే 'ఆస్కార్' అనే పేరు వినటమే కాదు, ఆ స్టేజ్ ఎక్కి గెలిచేలా చేసిన మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన కానీ లేకపోతే తెలుగు సినిమాకి ఇంత గొప్ప బ్రేక్ వచ్చేది కాదేమో. కానీ నిజానికి ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ఎంత కారణమయ్యారో, తెలుగు సినిమా డ్యామేజ్ అవ్వడానికి కూడా అంతే కారణమయ్యారని చెప్పాలి. ఆస్కార్ దాకా మన రేంజ్‌ని తీసుకొని వెళ్లార్రా ఆయన. ఆయన వల్ల తెలుగు సినిమాకి డ్యామేజ్ ఏట్రా అని అనుకుంటున్నారా? అదే దాని గురించే ఈ వీడియో అన్నమాట. డీటెయిల్డ్‌గా మాట్లాడేసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసేసి మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పేయండి. మరి ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వయసులెట్ మావా, ఇంక మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 1, సీక్వెల్స్ హంగామా. ఒకప్పుడు సీక్వెల్ అంటేనే మన తెలుగు వాళ్ళు తెగ భయపడేవాళ్ళు. ఎందుకంటే వచ్చిన ప్రతి సీక్వెల్ కూడా డమాల్ అనిపించేవి కాబట్టి. దెబ్బకి సీక్వెల్స్ అంటేనే అమ్మో వామ్మో వద్దురా బాబోయ్ అని అనుకునేవాళ్ళు. కానీ బాహుబలి 2 వచ్చాక అన్ఎక్స్పెక్టెడ్ గా బీభత్సమైన బ్లాక్ బస్టర్ అయ్యింది కదా. 1700 నుంచి 1800 crores వరకు కలెక్ట్ చేసిందంటేనే ఆలోచించండి ఏ రేంజ్ లో దుమ్ము లేపిందో అని. ఆ సీక్వెల్ సక్సెస్ చూసాక ఇంకా మొదలు సక్సెస్ అయిన ప్రతి మూవీకి సీక్వెల్స్ అంటూ దడదడలాడిచ్చారు. అందులో సక్సెస్ అయినవి ఉన్నాయి, కానీ ఫెయిల్ అయినవే ఎక్కువ ఉన్నాయి. కానైనా సరే ఈ సీక్వెల్ హంగామా తగ్గలేదు. సక్సెస్ అయిన మూవీకి అవసరం ఉన్నా లేకపోయినా సీక్వెల్స్ తీస్తూనే ఉన్నారు, అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. లిటరల్లీ ఇప్పుడు ఒక మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నారంటే ఎందుకండి, ఎందుకు అంటున్నా అనే ఫీలింగ్ ని క్రియేట్ చేసేశారు. పోనీ ఆ సీక్వెల్ ఏమైనా బాగా వర్క్ అవుతుందా అంటే అదే ఉండదు. పోనీ ఇన్ని చూసాక మారుతున్నారా అంటే మేమెందుకు మారం అన్నట్టుగా మారం చేస్తున్నారు. నెంబర్ 2, వరల్డ్ బిల్డింగ్. వామ్మో వరల్డ్ బిల్డింగ్. బాహుబలితో మాహిష్మతి అనే ఒక ఎంపైర్ ని క్రియేట్ చేసి ఆడియన్స్ అందరితోని ఇందువదన కుందరజన మందగమన వదురవచన వావ్ అని అనిపించేలా చేశారు. ఇది చూసాక ఇంకా మళ్ళీ మొదలు అమ్మో వరల్డ్ బిల్డింగ్, అయ్యో వరల్డ్ బిల్డింగ్ అని ఒకటే మ్యూజిక్. ఈ వరల్డ్ బిల్డింగ్ తోనే పెద్ద ఇష్యూ లేదు, కానీ ఎస్టాబ్లిష్ చేసిన ఆ వరల్డ్ ని ప్రాపర్ గా చూపించాలి కదా. అలా చూపించలేనప్పుడు ఆ వరల్డ్ ఎందుకు, వరల్డ్ బిల్డింగ్ ఎందుకు? మళ్ళీ ఏమైనా అంటే గ్రాండ్ గా ప్లాన్ చేసాం, గ్రాండ్ లెవెల్లో ప్రెజెంట్ చేసాం, హాలీవుడ్ నుంచి ఆర్టిస్టులను తెప్పించాం అని అంటారు. తెప్పిస్తే సరిపోదండి, ప్రాపర్ గా ప్రెజెంట్ చేయడం కూడా ఉండాలి. లేదనుకోండి దేనికి పనికి రాకుండా పోతుంది. దీన్ని లింక్ చేస్తూ ఇంకొక పాయింట్ కూడా వచ్చేసింది. ఆ పాయింట్ లోకి వెళ్తే నెంబర్ 3, పార్ట్ 2. ఓర్ని సీక్వెల్ అన్నావు కదరా మళ్ళీ పార్ట్ 2 అంటావేట్రా అని అనుకుంటున్నారా? సీక్వెల్స్ ఏంటంటే సక్సెస్ అయిన మూవీకి కావాలని చెప్పి క్రేజ్ ని యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పి తీసే మూవీస్. కానీ పార్ట్ 2 ఏంటంటే ఒక కథని పార్ట్ 1 లో చెప్పలేమని చెప్పి పార్ట్ 2 ఉంది అని ఒక ఎండ్ క్రెడిట్స్ లేదో క్లిఫ్ హ్యాంగరో మన మొహాన్న కొట్టి వెయిట్ ఫర్ పార్ట్ 2 అని ఒక మాట చెప్పి వదిలేస్తారు చూడండి, అదన్నమాట సంగతి. యాక్చువల్లీ రాసిన కథకి నిజంగానే 2 పార్ట్స్ తీసేంత సత్తా ఉందో లేదో తెలియదు, కానీ ముందు పార్ట్ 1 నైనా సరిగ్గా ప్రెజెంట్ చేయండి సార్. పార్ట్ 1 నే మీరు సరిగ్గా చూపించలేకుండా పార్ట్ 2 కోసం జనం వెయిట్ చేయాలి అంటే ఎందుకు వెయిట్ చేస్తారు చెప్పండి? ఇదెలా అనుకుంటే ఇంకొక సంత. ఒక సినిమాని ఒక పార్ట్ లోనే పూర్తిగా చెప్పేయచ్చు అన్నమాట. అలాంటి కథని తీసుకొని 2 పార్ట్స్ కింద సాగదీసి పార్ట్ 1 లో ఏం చూపించకుండా వెయిట్ అండ్ వాచ్ ఇన్ పార్ట్ 2 అని చెప్పి ఒక లైన్ వదిలేసి సైడ్ అయిపోతారు. లిటరల్ గా వెయిట్ అండ్ వాచ్ ఫర్ పార్ట్ 2 అని చెప్పి సగం వరకు ఒక కథని చెప్పి వెళ్ళిపోతే చిరాకు వస్తుంది. రీసెంట్ గా చాలా మూవీస్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మన తెలుగు సినిమా నుంచి ఇలానే అనౌన్స్ చేసిన చాలా పార్ట్ 2లోని అసలు ఆ పార్ట్ 2 వస్తుందో రాదో ఏది తెలియక అడ్రస్ లేకుండా పోయాయి అన్నమాట. ఒకవేళ బాహుబలి ఇలానే 2 పార్ట్స్ లో వచ్చి ఉండకపోతే ఈ పార్ట్ 2 సంత ఎక్కువయ్యేది కాదేమో. యాక్చువల్లీ ఈ పార్ట్ 2 సంత గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ప్లాన్ చేస్తున్నాను. ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. పూర్తి చేసేసారు అనుకోండి, వెంటనే ఆ వీడియోను కూడా మీ ముందుకు తీసుకుని వచ్చేస్తాను అన్నమాట. నెంబర్ 4, పాన్ ఇండియా. ఒకప్పుడు తెలుగు సినిమా తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేయడమే ఎక్కువ. అయినా అక్కడ రిలీజ్ చేసిన ఉపయోగం ఏముందిలేండి, వాళ్ళు మన మూవీస్ చూడటమే గొప్ప. వాళ్ళ మూవీస్ మాత్రం మన తెగ చూసేస్తాం. సరే ఆ టాపిక్ వేరే అనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. బాహుబలి వచ్చాక కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు, పూర్తి ఇండియన్ సినిమాకి పాన్ ఇండియా అనే రోగం పట్టుకుంది. రీజనల్ మూవీస్ కింద రావాల్సిన మూవీస్ ని కూడా పాన్ ఇండియా అనే పేరుతోని అక్కర్లేని హంగులు ఆర్భాటాలు చేసి బిస్కెట్ అయిపోతున్నారు. మన తెలుగు స్టార్స్ అయితే మరీ దారుణం. తెస్తే పాన్ ఇండియా మూవీస్ తెస్తామని చెప్పి రీజనల్ మూవీస్ కి చాలా దూరంగా వెళ్ళిపోయారు. మలయాళం అండ్ హిందీ స్టార్స్ ఓన్లీ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారా? రీజనల్ మూవీస్ కూడా చేస్తున్నారు కదా. మరి మన వాళ్ళలో ఎందుకు ఆ మార్పు రావట్లేదు? ఆ మార్పు ఎందుకు రావట్లేదో నాకెంకా అర్థం కావట్లేదు. పైగా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇలానే ఒక రీజనల్ మూవీని తీసుకొని అందులో పాన్ ఇండియా మూవీ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని చెప్పేసి అనవసరమైన ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి ఉన్న మూవీని సరిగ్గా ప్రెజెంట్ చేయక ఈ పాన్ ఇండియా అనే ఎలిమెంట్ యాడ్ చేసి అది సరిగ్గా ప్రెజెంట్ చేయక మొత్తం కంపు కొట్టిచ్చేసి ఫ్లాప్ చేసేస్తున్నారన్నమాట. ఇలానే చాలా పాన్ ఇండియా మూవీస్ జెండా ఎత్తేసాయి. అవసరం ఉంటేనే పాన్ ఇండియా మూవీస్ చేయండి అయ్యా, లేకపోతే వద్దు. ఎందుకు అంటున్నాను. నెంబర్ 5,
హ్యూజ్ బడ్జెట్స్. ఓడియమ్మ ఇది మరీ దారుణం. పైన చెప్పినన్ని పాయింట్స్ మిక్స్ చేసి చెప్పడమే ఈ పాయింట్ అన్నమాట. ఆ స్క్రిప్ట్ కి అవసరం ఉన్నా లేకపోయినా బడ్జెట్ ఎక్కువ పెడితే పెద్ద సినిమా అయిపోతుంది. టికెట్ హైక్స్ అనే పేరుతోని అంటే జనం మీద శాపాన్ని వదిలేసి కలెక్షన్లు ఎక్కువగా తెచ్చుకోవచ్చు, కుమ్మేయచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇంకా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ హ్యూజ్ బడ్జెట్ల వల్ల ఒంటి మీద వాతలు పెట్టుకోవడమే కానీ ఉపయోగం లేదు అని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకవైపు లో బడ్జెట్ లోని మీడియం బడ్జెట్ లోని హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ ఉన్న మూవీస్ దించుతూ ఉంటే మన వాళ్ళు మాత్రం అక్కర్లేని హంగులు ఆర్భాటాలతో హై బడ్జెట్ ని పెట్టేసి నాశనం చేస్తున్నారు. పోని క్వాలిటీ ఏమైనా బాగుంటాదా అంటే వాళ్ళు పెట్టే బడ్జెట్ కి ఆ క్వాలిటీకి అసలు సంబంధమే లేదు. ఏమైనా అంటే విఎఫ్ఎక్స్, సిజిఐ అని చెప్పేసి వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టేశాము, అమ్మో అయ్యో అని చెప్పేసి ఓ గోల్ చేస్తారు. కానీ థియేటర్ లో ఆ సిజిఐ విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత కళ్ళు మూసుకొని థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అనిపించేలా చేసిన మూవీస్ చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఒక మాట చెప్పమంటారా, ఎంత ఖర్చు పెట్టాం అనేది కాదు, ఎక్కడ కరెక్ట్ గా ఖర్చు పెట్టామో అనేదే ముఖ్యం. అలా ఖర్చు పెట్టిన వాడే గొప్ప. సో ఈ పాయింట్ ని మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఇలా ప్రతి విషయంలో కూడా రాజమౌళి గారు మొదలు పెట్టడం, అది కాస్త టిఎఫ్ఐకి శాపంగా మారటం జరిగిపోయి అన్నమాట. చాలా కామన్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ తప్పు రాజమౌళి గారిదా అంటే కాదు, తప్పు మిగతా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ ది కూడా. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకోవటం అంటే ఏంటో మీకు తెలుసు కదా. రాజమౌళి గారిని చూసి మిగతా వాళ్ళు కూడా ఆయనని ఫాలో అయిపోతున్నారు. అయినా ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క పులి అవ్వదు కదమ్మా. ఓకే, గుర్తుపెట్టుకోండి. కానీ రాజమౌళి గారి వల్ల టిఎఫ్ఐకి జరిగిన మంచి ఏంటి అంటే పైన చెప్పిన అన్ని పాయింట్స్ వల్ల ఎక్కువ లాస్ ఉన్నా కొంత మంచి కూడా జరిగింది. ఆ మంచి ఏంటో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికి తెలిసిందే. ఆయన వేసిన మార్గం వల్ల పాన్ ఇండియా లెవెల్లో ప్రతి లాంగ్వేజ్ నుంచి చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఈవెన్ మన తెలుగు నుంచి కూడా లో అండ్ మీడియం బడ్జెట్ లో వచ్చిన చాలా మూవీస్ పాన్ ఇండియా లెవెల్లో బాగా సక్సెస్ అయ్యాయి. ఇంకా పార్ట్ 2 అంటారా, ట్రెండ్ ని మొదలు పెట్టిన రాజమౌళి గారే ఆ ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా స్టాండ్ అలోన్ మూవీస్ తీస్తున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు అంత ఆరాట పడుతున్నారో, పోరాటం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో అది సంగతి. మరి నేను చెప్పిన పాయింట్స్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.